దర్పల్లి మండలం ఒన్నాసిపేట్ కర్నాల్ తండ సమీపంలో గడుకోలు నుండి దర్పల్లి మీదుగా ఆర్మూరు వెళ్లే ఆర్మూరు డిపో ఆర్టీసీ చెందిన బస్సు సోమవారం సాంకేతిక లోపం తలెత్తిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో 26 మంది ప్రయాణికులు ఆర్మూరు వెళ్తున్నారు. చెట్టును ఢీకొనడంతో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇంతమంది సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల పొలాల్లోకి దూసుకెళ్లి చెట్లు ఢీకొని ఆగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కొంతమందికి స్వల్ప గాయాలు కాగా చికిత్స కోసం దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. డ్రైవర్ అజాగ్రత్త కారణమని కూడా తెలుస్తుంది. ఎదురుగా ఇలాంటి వాహనం రాకపోవడంతో డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తండా వాసులు చెప్పారు. జిల్లా దర్పల్లి మండలం ఒన్నాసిపేట్ కర్నాల్ తండ సమీపంలో గడుకోలు నుండి దర్పల్లి మీదుగా ఆర్మూరు వెళ్లే ఆర్మూరు డిపో ఆర్టీసీ చెందిన బస్సు సోమవారం సాంకేతిక లోపం తలెత్తిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో 26 మంది ప్రయాణికులు ఆర్మూరు వెళ్తున్నారు. చెట్టును ఢీకొనడంతో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇంతమంది సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల పొలాల్లోకి దూసుకెళ్లి చెట్లు ఢీకొని ఆగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కొంతమందికి స్వల్ప గాయాలు కాగా చికిత్స కోసం దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. డ్రైవర్ అజాగ్రత్త కారణమని కూడా తెలుస్తుంది. ఎదురుగా ఇలాంటి వాహనం రాకపోవడంతో డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తండా వాసులు చెప్పారు. ఇక్కడ ఎలాంటి అడ్డం లేకుండా ఇది రోడ్డు దించాడు. డ్రైవర్ తాగిల మత్తున్నాడా, ఇదే దీనికంటే ముందు సలయారుగా కొడకడా బస్ అడ్డం పడేది కదా ప్రయాణికులు చెప్తా ఉన్నారు.